వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేశాను, ఇది సెకండ్ వీడియో అనమాట. సో బూర్లు, మనకి పోలోలు, ఇంకా మామిడికాయ పులిహోర అనమాట. సో అది ఫస్ట్ వీడియోలో సగం వరకు వచ్చింది, ఇది సెకండ్ వీడియో. సో కంటిన్యూషన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. సో పోలేలు మనము ఎలా చేసుకున్నామో విధానం అవన్నీ కూడా సగం దాంట్లో వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇంకా ఇక్కడ ఈ వీడియోలో ఇంకా ఫుల్గా చెప్తాను. చాలా ఈజీగా, ఇంకా కొత్తగా చేసేటోళ్ళు కూడా ఈజీగా ఫాలో అయ్యి చేసుకోవచ్చు. ప్రెస్ చేయగానే అలాగా రబ్బర్ లాగా, బలూన్ లాగా అలా మూవ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఎంత పెద్దగా కావాలో బొప్పట్లు అనేది ఒక చిన్న మీడియం బాల్ సైజ్ అంతా తీసుకొని సో అట్లా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని చేత్తో ఇంకా ఒత్తుతా పోవాలన్నమాట. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఇలా ప్లాస్టిక్ కవర్ పెట్టుకొని కొంచెం చేస్తే ఏంటంటే అంటకుండా ఉంటుంది. సో ఇలాగా మనకి బటర్ పేపర్ కానీ, ప్లాస్టిక్ పేపర్ కానీ, కవర్ కానీ, లేకుంటే మనకి అరటిపండు ఆకులు కానీ, ఇలాగ ఏది మనకి అవైలబుల్గా ఇంట్లో ఉంటుందో సో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎంత పల్చటి కావాలో అంటే మళ్ళీ చపాతీ అది లోపల నుంచి అయితే ఇది బొప్పట్లు అది రాకూడదు, ఇరిగిపోకూడదు. సో అది చూసుకుంటా మనము నీట్గా కలుపుతూ ఉండాలి. ఎక్కువ పల్సగా చేసినా మళ్ళీ ఆ బ్యాటర్ అనేది లోపలదంతా కూడా బయటికి వచ్చేస్తుంది. సో నీట్గా ఎక్కడ కూడా సైడ్స్లో మెయిన్ ఏంటంటే సైడ్స్లోకి బాగా ఒక్కొక్కసారి గట్టిగా అయిపోతుంది పిండి అనేది, ఎక్సెస్ పిండి అయిపోతుంది. సో పిండి అంతా కూడా మనం నీట్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఎక్కడ కూడా మనకి థిక్నెస్ అనేది ఉండదు, గట్టితనం అనేది ఉండదు. సో ఇలాగా మెయిన్ ఇది చూసుకోవాలన్నమాట. సో మీద నుంచి పైనుంచి అలాగా నెయ్యి మనం అద్దుకుంటా ఉంటే తినడానికి కూడా చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా నెయ్యి అనేది మనకి ఇంకా చెప్పక్కర్లే, టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. సో పెనం అలా వేడి చేసుకున్న తర్వాత ఒక్కసారి పెనం మీద వేసిన తర్వాత ఇలాగా సైడ్స్లో మనకి ఇంకా ఎక్కడైనా కూడా ఎక్కువ ఎక్సెస్ పిండి అనేది కనిపిస్తే ఇట్లా ఫింగర్తో మనము నీట్గా చపాతీ లాగా ఒత్తుగా ఉండాలి. సో నీట్గా అట్లా సన్నగా వస్తుంది. ఇంకొంచెము నెయ్యి వేసేసుకొని రెండు వైపులా బాగా నీట్గా కాల్చుకోవాలన్నమాట. సో ఎక్కువ ఏంటంటే ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ ఉండకూడదు, లో ఫ్లేమ్లోనే, మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే బెల్లం కాబట్టి మనకి తొందరగా మాడే ఛాన్సెస్ ఉంటుంది. సో మెల్లగా అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ నీట్గా మనము బొప్పట్లు అనేది మంచిగా కాల్చుకోవచ్చు అనమాట. చూసారా ఎంత బాగుంది, జస్ట్ ఒక లేయర్ లాగా అలా వచ్చింది. అలాగే ఒకటి తర్వాత ఒకటి సేమ్ చూపించిన విధానంగానే అన్నీ కూడా అలాగే రోల్ చేసి మనము అలా కొడుతూ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ నేను ఏంటంటే బూర్లు కూడా చేశాను అనమాట, పండగ స్పెషల్ కాబట్టి. సో బూర్లకి ఏంటంటే ఒక 2 గ్లాసులకి మినపప్పుకి నేను ఒక గ్లాస్ అంతా మనకి కంట్రోల్ రైస్ ఉంటుంది కదా అది తీసుకున్నాను. సో మనకి దోశ పిండికి మనం ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బేసుకొని ఆ బ్యాటర్ అనేది పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో దాంట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసి, బ్యాటర్ అనేది మనకి కొంచెం లూజ్ ఉండాలి, ఇది బాగా థిక్ ఉంది, దీంట్లో కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా ఇలాగ బ్యాటర్ లాగా చేసేసుకోవాలన్నమాట. సో ముందే ఏంటంటే ఇలాగా ఉండలు అనేది చుట్టుకొని పెట్టుకోవాలి. సో ముందే పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనకి మళ్ళీ పెద్ద దాంట్లోకి ఊరికే మన చెయ్యి అనేది పిండిలో పెట్టకుండా నీట్గా చేసుకోవచ్చు అనమాట. సో అలాగా ఆయిల్ వేడి కాగానే ఎక్కువ వేడి కూడా చేయకూడదు, మళ్ళీ కింద అణుగు పడుతుంది అనమాట. సో మనకి ఇంకోటి ఏంటంటే చిట్కా, రెగ్యులర్గా వాడే కడాయిలో అయితేనే మనము చేసుకుంటే బెటరు. ఎప్పుడు వాడని కడాయిలు ఏదన్నా ఉన్నా చేసుకున్నా కూడా ఏమవుతుందంటే అది కింద అనేది పట్టేసుకుంటుంది, మళ్ళీ అడుగు పట్టేస్తుంది బూరెలు అనేది. సో రెగ్యులర్గా మనం దేంట్లో అయితే మనము పూరీలు, వడలు, గారెలు అవన్నీ చేస్తూ ఉంటామో సో అలాంటి ప్యానే తీసుకుంటే బెటర్ అనమాట, లేకుంటే మాడిపోతుంది. ఇంకోటి ఏంటంటే బూరెలు అనేది ఇరిగే ఛాన్సెస్ ఉంటుంది. మళ్ళీ బెల్లం అనేది పైకి వచ్చేసింది అంటే లోపల నుంచి ఇరిగిపోయిందంటే మనకి నూనె అనేది మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో ఇదొకటి చూస్తూ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే అలాగే ఒక్కొక్కటి బూరెలు అనేది వేస్తూ పోవాలి. నేను కొద్దిగా ఏంటంటే బియ్యం పిండి అనేది కొద్దిగా గరుకుగా పెట్టాను స్టార్టింగ్లో, ఇలా క్రిస్పీగా ఇష్టం కాబట్టి ఇలా కొంచెం క్రిస్పీగా వచ్చేటట్టు చేశాను. తర్వాత ఇంకో పిండిలోకి ఇంకా బాగా మెత్తగా చేసేసుకున్నాను అనమాట, అంటే మనకి దోశలకి ఎలాగ కావాలో అలాగా. సో అవన్నీ కూడా అయిపోయిన తర్వాత
ఒక్కొక్క గారు. తర్వాత ఇది మనకి మామిడికాయ పులిహోర అనమాట. మామిడికాయ పులిహోరకి ఇంకా 2 మామిడికాయలు, ఇంకా మనకి తాలింపుకి కావాల్సిన దినుసులు అవన్నీ కూడా పక్కన పెట్టేసుకోవాలి. సో ఇవన్నీ కూడా రెడీ అయ్యి ముందే కుక్కర్లోకి అన్నం వండేసుకొని చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి. సో నాకు వైట్ రైస్ అనేది రెడీగా ఉంది. ఇది తాలింపుకు నేను మనకి తగినంత నూనె అంటే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అంతా 2 టేబుల్ స్పూన్ కంటే 3 టేబుల్ స్పూన్ మనకి రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. సో నేను ఒక 3-4 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకున్నాను. సో మనకి పచ్చి శనగపప్పులు, ఇంకా శనగపప్పులు, ఈ పల్లీలు, ఇంకా ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట తాలింపుకి. కరివేపాకులు అవన్నీ వేసుకొని తర్వాత దీంట్లో పచ్చిమిర్చిలు ఇంకా అల్లం అనమాట. సో ఒక చిన్న ముక్క అల్లము ఇంకా 4 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. కొంచెం ఘాటుగానే ఉన్నాయి. అది పేస్ట్ చేసి కూడా అది కూడా కలిపేసుకోవాలన్నమాట. అది కలిపి వేయంగానే ఇమీడియట్గా మనకి తురుముకున్న 2 మామిడికాయలు ఉండే, సో అవి 2 కూడా వేసేసుకున్నాను అనమాట. కొద్దిగా సాల్ట్ ఇంకా మనకి ఈ పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే గ్యాస్ అనేది ఆఫ్ చేసేయాలన్నమాట. పొయ్యి అనేది ఆన్లో ఉండకూడదు. సో ఇది కొద్దిగా మెత్తగా అయిపోతుంది బాగా. సో ఈ పేస్ట్ మనకి ఇది రెడీ అయిపోయింది కదా, ఈ బ్యాటర్ దీంట్లోకి మనం ముందే ఆల్రెడీ వైట్ రైస్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ అనేది దీంట్లోకి పులిహోరలోకి కలుపుకోవాలన్నమాట. సో మామిడికాయ పులిహోర చాలా సూపర్గా వచ్చింది, చాలా టేస్టీగా ఉంది. కంపల్సరీ ట్రై చేయండి. సో పండగ సీజన్ కాబట్టి ఇవి ఇంకా వచ్చేదంతా కూడా మామిడికాయ సీజన్ కాబట్టి చాలా బాగా మనము ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. టిఫిన్స్లో కూడా అలా కూడా ప్యాక్ చేసుకోవచ్చు. చూసారా ఎలాగొచ్చిందో, ఎంత మెత్తగా ఉందంటే నీట్గా అలా చేత్తో ఒక్కటే వేళ్ళతో అలా కట్ అయిపోతుంది. లోపల పొరలు పొరలుగా బయటికి చూడండి. బ్యాటర్ అనేది మనకి లోపల ఎలా మంచి నీట్గా అనిపిస్తుంది. బూర్లు కూడా అంతే బాగా వచ్చింది చూసారా. సో మనకి చాలా అంటే అది గుమ్మగుమ్మలు కూడా చాలా బాగా వస్తుంది, నెయ్యి వేసాను కాబట్టి. ఇంకా ఇది మనకి మామిడికాయ పులిహోర అదండి మనం ఉగాది స్పెషల్. సో ఇది చేసి మీరు కూడా చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.